విఘ్నులైన సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ కవలలు నవల 7వ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. మీ అందరూ అనంత చతుర్దశి బాగా జరుపుకున్నారనుకుంటాను. వినాయకుడి నిమజ్జనం కూడా జరుగుతుంది అనుకుంటాను. అది ప్రశాంతంగా సంపూర్ణంగా సుసంపన్నమైందని నేను అనుకుంటున్నాను. ఇక 7వ భాగము మొదలు పెట్టేదానికి ముందు ఆనవాయితీగా 6వ భాగంలో చెప్పిన కథ క్లుప్తంగా చెప్పుకోవాలి కదా, అది క్లుప్తంగా చెప్తున్నానండి. రూపలతను చూసి రాజు మోహించి ఆమెను పొందే వీలు లేదని కృషించిపోతున్నాడు. ఈ విషయము జలౌకుశునికి తెలిసింది, రూపలతకు తెలిసింది. రూపలతను జలౌకుడు ప్రశ్నించగా రూపలత ఉన్నట్టు అన్ని విషయాలు తేటతెల్లం చేసింది. జలౌకుడికి ఇప్పుడు ఏం చేయాలో అర్థమవట్లేదు. ఆమె ఏం చెప్పింది, నన్ను రాజుకు సమర్పించు అనింది. దానికి మళ్ళీ అనింది, నేను నీతోనే ఉంటాను అంటోంది. ఆయనకు అర్థం కాలేదు, నువ్వు రెండు వైపులా ఎలా ఉంటావు అని. అప్పుడు తర్వాత వాళ్ళ దగ్గరికి ఈయన పరాశరుడు, వృద్ధ పరాశరుడు వచ్చాడు. ఆయన ఒకసారి వచ్చినప్పుడు ఆయన ద్వారా రాయబారి పంపింది రూపలత, నేను కూడా రాజుని ఇష్టపడుతున్నాను, నన్ను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. పల్లకి పంపిస్తే పల్లకిలో, ఏనుగును పంపిస్తే ఏనుగు మీద, నేను రాజు దగ్గరికి వస్తాను అని చెప్పి పంపించింది. సరే, పరాశరుడు రాజుగారితో మాట్లాడాడు. రాజుగారి దీనికి సుతారాము ఒప్పుకోలేదు, అది మిత్రద్రోహం అవుతుంది. ఆయన చాలా మంచివాడు జలౌకసుడు, అంతటి సజ్జనుడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అంటే, రూపలత పని రెంటికి చెడ్డరేవుడవుతుంది కదా అని పరాశరుడు అన్నాడు, వృద్ధ పరాశరుడు. అయినా కూడా నేను మాత్రం దీనికి ఒప్పుకోను అని రాజు నిష్కర్షగా అన్నాడు. ఒకవేళ జలౌకసుడు ఒప్పుకుని తన భార్యను నీకు సమర్పిస్తే అని వృద్ధ పరాశరుడు ఆఖరి మాటగా అంటే, దానికి రాజు ఏం పలకలేదు. కానీ మౌనం అర్ధాంగీకారం అనుకుని మళ్ళీ వృద్ధ పరాశరుడు జలౌకసుని ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చి చూసేటప్పటికీ భార్యాభర్తలు ఇద్దరు నవ్వుతూ తుళుతూ మాట్లాడుకుంటున్నారు. ఈయనకు ఆశ్చర్యం అనిపించింది, అర్థం కాలేదు. ఒకవైపు విడిపోవాలనుకున్న భార్యాభర్తలు అప్పుడు కూడా ఇలా సంతోషంగా ఉండగలరా అనుకున్నాడు. సరే, జరిగింది చెప్పాడు. అప్పుడు కూడా రూపలత ఏడుస్తూ, నేనేం కావాలి, రాజు వద్దు అంటే ఇంకా నేను జలౌకసునితో ఇంతకు మునుపులాగా నేను సంసారం చేయగలనా అట్లా ఇట్లా ప్రశ్నించి ఏడ్చింది. నాకు ఇంకా ఆత్మహత్య శరణ్యము లేదు, అది కాదు అంటే బౌద్ధ సన్యాసిని కావాలి, ఇలా అలా చెప్పింది. చెప్పితే ఆయన కూడా జాలిపడ్డాడు. తర్వాత ఈమె ఊరుకొండకుండా నా జాతకం చెప్పండి అంది. ప్రశ్న చెప్పండి, ఇంతకుముందు అడిగినప్పుడు నేను ప్రశ్న అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు నాకు జాతకం చెప్పు అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నిన్న నువ్వు ప్రశ్న అడిగినప్పుడే నీ జాతకంను నేను చూశాను, నీకును జలౌకసునకు సంబంధం చెడదు, కానీ నువ్వు రాణివయ్యదువు, ఈ భర్తను వదిలిపెట్టవు, ఇది ఎలా కుదురుతుందా అని నేను ఆలోచిస్తున్నాను. నేను ఇంకా మీ ఇంటికి రాను, మీకు నాకు సంబంధం లేదు, రాజు దగ్గరకు కూడా పోను అన్నాడు. అప్పుడు రూపలత మళ్ళా రెట్టించింది, ఎలా సంభవిస్తుంది మీరు చెప్పేది, నేను రాజును ప్రేమిస్తున్నాను అంటుంది. అంటే ఆయన దీన్ని బట్టి నువ్వు ఉచ్చరించిన మాటలో మాత్రలు సరిగా లేవు, కాబట్టి ఇది జ్యోతిష్యం కాదు, కంఠస్వరాన్ని బట్టి తెలుసుకోవడము, అక్షర విన్యాసమును బట్టి విషయం తెలుసుకోవడము, నువ్వు రాజును ప్రేమించట్లేదు అన్నాడు. ఈమె ఆశ్చర్యపోయింది. తానే తెలియగలది అనుకుంటే శాస్త్రములు తనకంటే తెలియగలవి అనుకుంది. అప్పుడు ఆమె అనింది, మీ శాస్త్ర ప్రకారం నేను రాజుకు భార్య కావాలా, ఆయన నా అందు సంతానం కావాలి, నేను ప్రేమించకపోతే ఎలా జరుగుతుంది అంటే, అప్పుడు ఆయన అన్నాడు,
ఆయన నిన్ను బలవంతంగా తీసుకుపోతాడు రాజు. జలౌకసుని చంపిస్తాడు, ఆస్తి స్వాధీనం చేసుకుంటాడు. మీరైతే ఈ రాజధానిని వదిలి వెళ్ళిపోలేరు, మీరు కత్తుల బోన్లో ఉన్నారు అనేసి చెప్పి నా మాట విని రేపు జలౌకసుని రాజు వద్దకు పంపి, నేను 10 దినముల కింద నీ భర్తతో ఒక మాట చెప్పాను, నీకు అక్కనో చెల్లెలో ఉంది, మీరు కవల పిల్లలు, అది కాకుండా ఉంటే నీలోనే 2 ప్రకృతులు ఉండాలా, ఒకటి దుష్ట ప్రకృతి, ఒకటి సాధు ప్రకృతి అని నువ్వు భర్తను వదిలిపెట్టవు, రెండవది దుష్ట ప్రకృతి, నువ్వు రాజును ప్రేమింతువు, అతని యందు సంతానం కందువు. ఈ 2 విషయాల్లో ఏది నిశ్చయము అని చెప్పాలంటే నేను మళ్ళీ లెక్క చేయాలి, నువ్వు నా దగ్గరికి వస్తే నేను చెప్తాను అన్నాడు. అయినా తర్వాత ఈ రహస్యం నేనైతే రాజుకు చెప్పను అని కూడా అన్నాడు. అని తర్వాత అలాగే ఊరుకోండకుండా పాషాండ్లు మంత్రతంత్రాలతో దైవానికే ఎదురు తిరగాలనుకుంటారు, కానీ వాళ్ళ చేష్టలు ఫలించవు, వాళ్ళు నాశనం అయిపోతారు అని చెప్పాడు. ఇంకా చెప్పాలనా అంటాడు. అప్పుడు రూపలత భయపడేసి, స్వామి మీరేమంటున్నారో నాకు తెలీదు, మీ ఆజ్ఞ ప్రకారం రేపు జలౌకసుని రాజు దగ్గరికి పంపిస్తాను, ఆయన మీరు చెప్పమన్నట్టు రాజుతో చెప్తాడు, తర్వాత తమరి అనుగ్రహం అనింది. ఇంతవరకు జరిగిన కథ. వృద్ధ పరాశరుడికి ఈమెకు రూపలతకు జరిగిన సంభాషణ ఇలా ఉంది. చివరికి రూపలత సంభాషణ విని జలౌకుడు కూడా ఆశ్చర్యపోయాడు. నిన్న నాతో ఒకసారి ఇట్లా మాట్లాడింది, ఇప్పుడు ఈయనతో ఇలా మాట్లాడుతోంది, ఏది నిజమో అని ఆయన కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎవరు? జలౌకసుడు. ఇది 6వ భాగంలో జరిగిన కథ అంతా. ఇప్పుడు మరి ఇంకా ఆలస్యం లేకోకుండా 7వ భాగంలోకి ప్రవేశిద్దాం. నేను ఇంకా 7వ భాగం కథ చెప్పడం మొదలు పెడతాను. పరాశరుడు ఇలా అన్నాడు. ఇది కలికాలం వచ్చి 3400 పైచిలకు గడిచింది. కృతయుగ ధర్మములు నడుచుట మానివేసి కొన్ని వేల ఏండ్లయింది. త్రేతాంతమున శ్రీరామచంద్రుడు కృతయుగ ధర్మం నడిపాను. తర్వాత పరీక్షిత్ మహారాజు కూడా తన రాజ్యంలో కలిని నిర్బంధించి ఉంచెను. అప్పటి నుండి కలి యథేచ్ఛంగా విహరింపసాగను. ఇప్పుడేముంది, విచిత్రములుగా మార్చుండును. శాస్త్రములు ఎప్పుడూ ఒకే విధంగా ఉండును. విశ్వసించేటి వారిలో మార్పు వచ్చను. కలి వేదములను శాస్త్రములను తాకజాలదు. చదివేడి వారిని, వినేడి వారిని, విశ్వసించేటి వారిని సమాక్రమించును. శాస్త్రం ఏం చెప్పును, జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్పును, ఇది ఇట్లా జరుగును అని చెప్పును. నేను చెప్పి తిను, ఇక మీ ఇష్టం. నీవు ఇంకనూ తెలుసుకోవాలన్నచో తర్వాత నా దగ్గరికి రావచ్చు, లేదా నువ్వు ఉన్న చోటుకే నన్ను వచ్చి చెప్పమన్నా చెప్పెదను. రాజునకు జలౌకుడు నిన్ను సమర్పించిన తర్వాత, నీవు అంతఃపురంలో రాణిగా చేరిన తర్వాత, నీవును నీ భర్తను దేశాంతరం లేచిపోండు. నేను మీ రహస్యం చెప్పను. నాకు కావాల్సిందేమీ నా రాజు బతుకుట, అతనికి సంతానం కలుగుట. ఈ కాశ్మీర దేశము గోనంద వంశీయులది. పరీక్షిత్ మహారాజు సుమారు 1300 ఏండ్లు కాశ్మీర రాజ్యంను గోనందులు పాలింపకుండా చేసెను. ఇందులో ఈ 2వ గోనందుడు అంటే యశోవతి కుమారుడు పరీక్షిత్ మహారాజుతో వైరం పూని పరీక్షిత్ మహారాజుతో యుద్ధం చేసి తాను అందులో చనిపోతాడు. తర్వాత ఆ గోనందుడి భార్య కుమారులు ఎక్కడో అజ్ఞాతంలో ఉండిపోతారు. ఇలా జరుగుతుంది. తర్వాత 1300 ఏండ్లు కాశ్మీర రాజ్యము గోనంద వంశంకు దక్కలేదు. ఈ కథ అంతా మొదటి నవల, కాశ్మీర రాజవంశ నవలల్లో మొదటి నవల అయిన యశోవతిలో చెప్పాను. సరేనా? తర్వాత మళ్ళా గోనందులు వచ్చినారు. లవుడు అనే రాజు తర్వాత వచ్చినారు. తర్వాత 200 ఏండ్లు మళ్ళీ గోనందులు పాలించారు. అప్పుడు ఈ ప్రతాపాదిత్యుని తండ్రి, అంటే ఇప్పుడున్న రాజు ఉన్నాడు కదా, ఆయన తండ్రి దుర్లభవర్ధనుడు రాజ్యంలోకి వచ్చాడు. అతని తల్లికి కర్కోటక నాగునికి సంబంధం. కర్కోటకుడు దేవతామూర్తి, అది జారత్వమందుమా. దుర్లభ గోవర్ధనుడు ఉదయించెను. అతడు బాలాదిత్యుని కుమార్తె అనంగలేఖను పెళ్లాడాను. దుర్లభవర్ధనుడు మొదట అశ్వపాలకుడు.
అంటే గుర్రాలను సంరక్షించే ఇదనమాట అశ్వపాలకుడు. నా తండ్రి మహాకాలజ్ఞుడు బాలాదిత్యునితో చెప్పాను, మహారాజా, నీ గోనంద వంశము నీతో అంతరించును అని. బాలాదిత్యుడు దైవమును తోసిరాజు అననించెను. తన కూతుర్ని ఏ రాజు కొడుకైనా ఇచ్చినచో వాడు వచ్చి రాజ్యం ఆక్రమించును అనియు, ఒక అశ్వపాలనకు ఇచ్చిన వానికి రాజ్యం సంక్రమించే శక్తి ఉండదనియు, గోనంద వంశం చెడిపోదనియు ఎంచి తన కూతుర్ను దుర్లభవర్ధనునికి ఇచ్చాను. అనంగలేఖ తన భర్తను లెక్క చేయలేదు. కంకుడు అన్న మంత్రికి ప్రియురాలయ్యను. దుర్లభవర్ధనుడు వారిద్దరు ఏకశయ్యాగతులై ఉండగా చూచి వారిని దయతలిచి వదిలిపెట్టాను. కంకుడు తెలుసుకొని దుర్లభ గోవర్ధని ఎందుకు కృతజ్ఞుడాయను. అనంగలేఖయు భర్త యొక్క మహాపురుష లక్షణం లేరింగి తాను దుర్వృత్తి మానను. ఈ ప్రతాపాదిత్యుడు వారి కుమారుడు. చూచితువా, 2 తరములుగా ఈ రాజుల జన్మములు ఇట్టివి. ఈ వంశమునందు 3వ రాజు పుట్టును, అతని జన్మం కూడా ఇటుదే కావలేను. ఈ ప్రతాపాదిత్యునకు కలిగేడి సంతానము పరపురుష సంగమం నెరిగిన స్త్రీ ఎందు కలుగును. ఇది చాలా రహస్యం. నేను మీ ఇద్దరు వినుచుండగా ఈ మాటలు చెప్పి తిని, అనగా నా ప్రాణములు మీ చేతిలో పెట్టి తినని అర్థం. ఎందుకు పెట్టి తిననగా మీ వల్ల నాకు భయం లేదు, మీ ప్రాణములు నా చేతిలో ఉన్నవి కనుక నీ భర్తను రేపు రాజు వద్దకు పంపించుము అని చెప్పి వృద్ధపరాశరుడు వెళ్ళిపోయాడు. భార్యాభర్తలిద్దరినూ ముగ్ధులైపోయిరి. జలౌకసునికి సంపూర్ణంగా తెలియలేదు, రూపలతకు సంపూర్ణంగా తెలిసాను. ఆమెకు ఒక ధైర్యం వచ్చాను. ఇక్కడ జలౌకసునికి పూర్తి అర్థం కాలే ఆయన చెప్పిన విషయం, కానీ రూపలతకు అర్థమైపోయింది. అంటే రాజుకు పెండ్లాడైపోయే స్త్రీ కన్య కాకూడదు, ఆమెకు పరపురుష సంగమము జరిగి ఉండాలి అనేది పరాశర భట్టు చెప్పాడనమాట. ఆమెకు ఒక ధైర్యం వచ్చాను. తాను తన 3 శత్రువులను సాధింపనించెను. అందులో ఒక శత్రువే కాదు, తాను వారిని సాధింపలేంచో వృద్ధపరాశరుడు చెప్పినట్లు నడవదు కదా, కనుక తన ఊహలు సాగును అన్నమాట. రూపలత జలౌకసుని మర్నాడు రాజదర్శనం పోయి తను అర్పించునని చెప్పమన్నాను. జలౌకసుడు ఇట్లన్నాడు, అట్లాగే చెప్పుదును, చెప్పక తప్పదు కదా, తర్వాత ఏమగునో నాకు అర్థమవటం లేదు. నీకు చెల్లెలు ఉన్నదా, మీరు కవల పిల్లలా అని అడిగాడు. అవునని రూపలత అంటే మళ్ళా ఇప్పుడు అన్నాడు జలౌకసుడు. ఇప్పుడు తెలిసింది, నువ్వు ఆమెను రాణిగా చేసేదవన్నమాట. కానీ నేను పోయి రాజుతో ఇట్లు చెప్పను, నేను అబద్ధం చెప్పను, ప్రాణం పోయినచో పోవుగాక. రూపలత అంది, ఇప్పుడు ఇది మాట, ఈయనగాచి నక్కల పాలు చేసినట్లున్నది అని. ఈయనగాచి అనగా ఏమి, నీకు చెల్లెలు ఉన్నదని నేను నమ్మను. నీతో 6 ఏండ్లు సంసారం చేసి తిని నీకు చెల్లెలు ఉన్నదని నేను ఎట్లు నమ్మదును? నాకు తెలియకుండా ఎట్లుంది? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నీకు నా యందు ప్రేమ లేదు, నాతో అబద్ధంలాడితివి. ఒకవేళ రాజు నిన్ను స్వీకరించడేమో, అట్టి ధర్మాత్ముడైన రాజు స్వీకరించినన్ను నమ్మకమేమున్నది? స్వీకరించంచో నీవేం కావలేను, అంచేత నన్ను ప్రేమించుచున్నట్టు చెప్పితివి. రాజు నిన్ను స్వీకరించును, తట్టతగలు వేసి నా పటం నా నెత్తిన కొట్టి లేచిపోదు. స్వీకరించంచో నేనున్నాను కదా, ఇది నీ పన్నిన పన్నుగడ. నేను పోను, రాజు మరణించును, సైనికులు వచ్చి నా ఆస్తి అంతయు తీసుకుందురు, నన్ను సంహరింతురు, నిన్నును సంహరింతురు. నాకే మీ పిల్ల పాప, ఈ సంపదనంతా ఎవరికి ఇవ్వలను? పోనిమ్ము, నువ్వు నాకు కాకపోయినప్పుడు నాకు ఈ సంపద ఎందుకు? నీ మీద జాలి ఎందుకు? నువ్వు రాజుతో సుఖపడదువు పడవు, నాకెందుకు? నాతో పాటు నువ్వు కూడా మరణించో, నాకు అది ఒక తృప్తి. జలౌకుడు ఒక మామూలు మనిషిలాగా మాట్లాడుతున్నాడు. తన భార్యను వదిలి ఉండలేక, ఇద్దరము చచ్చిపోతాం కదా, అంతే కదా, కానిలే అలాగే జరగనీలే అంటున్నాడు. అప్పుడు రూపలత ఇలా అంది, ఆ సైనికులు వచ్చి ముందు నన్ను సంహరించి
తర్వాత నిన్ను సంహరించించో ఆ నడిమి కాలం నందు, అంటే అనగా నిమిషమో అర నిమిషమో నా మరణం చూచిన తృప్తి నీకుండును. ముందు నిన్ను సంహరించి తర్వాత నన్ను సంహరించించో చనిపోయిన నీకు తర్వాత చనిపోయిన నా చావు తృప్తి ఎట్లా కలుగును? తర్వాత వారు నన్ను సంహరింపకయే పోవచ్చును. ఆ వచ్చిన వారిలో ఎవడో గొప్ప సేనా నాయకుడు ఉండును, మంత్రి ఉండును. రాజు నన్ను చూసి మోహించినట్టే వాడు మోహించవచ్చును. వాడు నన్ను చంపకుండా తీసుకొని పోయి తన అంతఃపురంలో పెట్టుకును. నీ తృప్తి ఏమైనది? కనుక ఓ మహాశ్రేష్ఠి, స్వార్థంలో ఏమున్నది? పరిత్యాగంలో ఉన్నది, త్యాగంలో ఉన్నది. ఒకనిని దాత అని లోకం పొగుడును. ఎందుకు పొగుడును? వాని వద్ద త్యాగం ఉన్నది కనుక. త్యాగమనగా స్వార్థంను పరిత్యజించుట, అనగా లోకమును నిరాకరించుట, అనగా బ్రహ్మ పదార్థము సంధించుకొనుట. వేదమేం చెప్పుచున్నదనగా త్యాగం చేత అనుభవింపమని చెప్పుచున్నది. నిష్కామ కర్మను బోధించుచున్నది. లోకం అశాశ్వతమని తెలుసుకొని ప్రారబ్ధమును అనుభవింపమంచున్నది. నీకు చావునందంత తెగింపున్నచో నాకు మాత్రం లేదా? నేను ఇట్లు చెప్పేదను, నిజమే, నాకు రాజు మీద ప్రేమ కలదు. ఆయన నన్ను స్వీకరించంచు నీతో ఉండవచ్చు. అందుకే ఇలా చెప్పాను. రాజు నీ భార్యను దొంగిలించటం మిత్రద్రోహం అంచున్నాడు. అట్టి మిత్రునకు నీ భార్యను సమర్పించి నీవు అతని ప్రాణరక్షణ చేయజాలవా? ఏమి ఔదార్యమయ్యా నీది! నువ్వు ఔదార్యవంతుడు అని ప్రేమించి తిని. రాజునెందుకు ప్రేమించి తిని? ఆయన మహాపురుషుడని ప్రేమించి తిని. ఇప్పుడు ఆ రాజును మరియు ప్రేమించుచున్నాను. తనకు ప్రాణం వంటి స్త్రీని ఏ స్త్రీ తనకు లభించంచో తాను మరణించునో ఆ స్త్రీని తన బలం చేత గ్రహింపగలిగిన వాడయ్యూ మిత్రద్రోహమగునన్న భీతితో ఆ రాజు ప్రాణములు పరిత్యజించుచున్నాడా? ఆయన ప్రాణరక్షణం చేయలేవా నువ్వు? మీ ఇద్దరి నడుమ ఎంత తారతమ్యం ఉన్నదో చూడుము. గుణవంతుని తనకు పురుషునిగా ఎన్నుకొను స్త్రీ మీ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకొనును? నేను రాజునే కోరుచున్నాను. నాకు అతని మీదే కోరిక ఉన్నది. రాజు నిన్ను మిత్రునిగా ఎంచుకోరిక నీకు తగి ఉన్నచో నువ్వు పోయి రాజునకు నన్ను అర్పింపము. అప్పుడు నేను మీ ఇద్దరి ఔదార్యములను పోల్చి చూతును. ఎవరి ఔదార్యం అధికమైనదని నేను భావింతునో వాడిని సేవింతును. అప్పుడు నీ గుణమే నాకు అధికంగా భాషించనేని రాజుతో చెప్పెదను. అతడు నీ కొరకు నన్ను వదిలిపెట్టునేమో. నువ్వు వెళ్ళవు, పోని ఏది కావాలనో అది అగును. చావుకు 2 చావులు ఉండునా? జలౌకుడు రూపలత ఆ రాత్రి ఏకత్ర శయనించలేదు. జలౌకుడు తాను ఒంటరిగా పండుకొని ఆలోచింపనారంభించను. రాజులకు రాజులు మిత్రులు. నేను రాజును కాను. నన్ను మిత్రుడుగా భావించుచున్నాడు. అతని ఔదార్యం ఎంతది! నేను అతనితో పోలను. రూపలత నిజం చెప్పినది. అధికారం చేత అతనికి నేను పోలను. ఏనుగునకు పీనుగునకు సామ్యం ఎక్కడిది? ఆయన సుందరుడు, నేను సామాన్యుడను. రాజులకున్న సౌందర్యము సామాన్యులకు ఎట్లుండును? ధనంలో నేను ఆయనతో పోలుదునో ఏమో. ఏమి పోలుదును? అతని ధనము నాకు దుగ్గాని రాదు. అతడు తలుచుకొనచో నా ధనంనంతయు వశం చేసుకొనగలడు. అతడు సర్వసమర్థుడై నన్ను సంహరించలేదు, నా భార్యను దొంగిలించలేదు. అంతదాకా ఎందుకు? ఓ ఈ శ్రేష్ఠి, నీ భార్యను నేను ప్రేమించుచున్నాను. ఆమెను నాకు కైవసం చేయమని వార్త పెట్టించు. ఆమెను తీసుకొని పోయి అర్పింపవలైనన్నా అర్పింపవలేను, ప్రాణములనైనా వదలవలేను. అట్టి నన్ను మిత్రుడని పాలించుచున్నాడు. అతని ఔదార్యం ఎక్కడ? ఎన్ని విధములు చూచినా అతడు నాకంటే ఎంతో అధికుడు. అట్టి వాణిని వదిలిపెట్టి ఓసి రూపలత, నువ్వు నన్నే ప్రేమించుమనుట ఎట్లున్నది? రూపలత మీద నాకున్న అధికారం ఎట్టిది? ఆమెను నేను పెండ్లి ఆడి తిని, నా అధికారం ఇది. పెండ్లి అన్నది వీటినన్నిటినీ మించిన విషయమా? నిజంగా మించిన విషయమే. ఇవన్నీ మానసికములైన విషయములు, ధర్మములైన విషయములు, విశ్వాస్యములైన విషయములు. ఈ వివాహం నందు పారలౌకికమైన పరమార్థం ఉన్నదని మనం విశ్వసించుటయే కాదు, నిజంగా ఉండవచ్చు. లౌకికమైన భోగముల వెంట పోయేడు వారికిని అదృశ్యములై శాస్త్రైక విజ్ఞాన మూలకములైన వీనికిని ఏమి సంబంధం? నేను దాతనని పేరు గడించి తిని, సత్పురుషుడనని కీర్తిగాంచి తిని, దేవతలకు అనేక భోగములు సమకూర్చి తిని, విహారములు నిలిపి తిని,
ఆమె చెప్పినట్లుగా గొప్పదనము నా త్యాగము. నా భార్య అన్న స్త్రీని తీసుకుని పోయి సమర్పించి మిత్రుని ప్రాణరక్షణ చేసించు నా త్యాగం నాకు అవధి ఏమున్నది? ఈ ధనమేం చేయవలేను? ఈ ధనం ఎట్టిదో రూపలతయు అట్టిదే. ధనమునిచ్చుటకు సిద్ధంగా ఉంటుంది కదా, రూపలతను ఎలా రాదు? ఈ తుచ్చమైన శరీరం నందు ఇంత మమకారం ఏమిటికి? చేసి శివుడు నా యందు నిల్చుగాక, విష్ణువు నన్ను రక్షించుగాక. మమత తెగగోసి తిని రేపొద్దున పోయి రాజుతో మాట్లాడదును. రాజునకు ఆమెను అర్పించి వత్తును. జలౌకసుడు ఇలా అనుకున్నాడు. జలౌకసునకు తెల్లవార్లు నిద్రలేదు. తెల్లవారిన తర్వాత కునుకువలే పట్టింది. అంతలోనే మెలకు వచ్చింది. సుంత నిద్రపోయినాడనే చెప్పవలేను. నిద్ర పట్టక ముందు అతని మనసు కలవరంగా ఉండెను, గగ్గోలుగా ఉండెను, కవ్వంతో చిలకబడుచున్న పెరుగుకుండ వలె ఉండెను. నిద్ర లేచినంతనే శాంతపడి వెన్న పైకి తేలినట్టుండెను. అతని మనసులో ఇప్పుడు కలవరమే లేదు, ఆలోచనయే లేదు. 5-6 విషయములు కలిసి మతింపబడి తేరుకున్న పిండీకృత పదార్థం వలె ఉండెను. ఇంకా తనకును రూపలతకును సంబంధం లేదు. మహారాజు మహోదారుడు. అతని ప్రాణములు రక్షించుట తన ధర్మం. తాను వెంటనే పోయి రాజునకు రూపలతను సమర్పించవలేను. ఇదే పిండితార్థం. తర్వాత తానేం కావలేనన్న విషయం అతడు విచారించలేదు. లీలగా దూరముగా ఆ విషయం కూడా ఉన్నది. తర్వాత తనకున్న సంపదనంతయు దేవాలయములకు విహారములకు ఇచ్చివేయును. తాను సన్యాసిగా తిరుగును. సంసారం చేయుచూనే సంపాదించుచూనే తానెన్ని 100 సార్లు ఈ శ్రమ అంతయు ఎంతో వృథా అనుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రము ప్రధానంగా చేయవలసిన కార్యము సంసారం నాకు మూలస్తంభమైన భార్యను వదిలిపెట్టుట. ఈ మూలస్తంభమును తొలగించో సౌధము దాని అంతటది సులభంగా పాడైపోవును. ఇది ఒక భగవద్ అనుగ్రహం. భగవంతుడు అట్లు పొసగించినాడు. అయ్యో, ఈ సృష్టి మామిడి పండు. పైకి నున్నగా ఉన్నదని, కాంతిగా ఉన్నదని ఎక్కువ ఆప్యాయంగా తిందురు. రుచి ఒకటే, సుంత భేదం ఉండదు. ఆ సుంత భేదం కొరకు ప్రాణములు పోగొట్టుకుంటే ఇందులకు. జలౌకుడు స్నానం చేశాను. తాను అటు ఇటు పోచుండగా కనిపించిన రూపలత వంక చూడలేదు. ఆమె ఇతన్ని చూచి నవ్వుకొంచుండెను. దుస్తులు తాల్చెను, బయలుదేరిను. మల్లురును ఖడ్గదారులు వెంట బయలుదేరి వారిని నివారించను. ఓయి, నాకు ప్రాణాపాయం ఉన్నదని అనుకుంటుంది. ఇప్పుడు ఆ భయమేమీ లేదు. మీ దారిని మీరు పొండు అని కాలినడకనే బయలుదేరిన. మహారాజు సౌధం అచ్చటికి ఎంతో దూరం ఉంది. ఒక జాము నడిచినా కానీ తాను అచ్చటికి చేరుడు. జాము అంటే 3 గంటలు. కానీ నడిచియే పోనించినాడు. అతనికి ఎక్కువ నడుచుట అలవాట్లేదు. కొంత దూరం పోయిన తర్వాత నడవలేకపోయినాడు. ఒక బండివాడు రాజధానిలో అద్దెకు తిరుగును. వాడు పూర్వము జలౌకసుని వలన ఉపకారం పొందెను. వాని భార్య మరణావస్థలో ఉండగా వాడు ఔషధములు కొనవలసి వచ్చెను. ఇంటి నిండా బంధువులు చేరి వచ్చి జలౌకసుని యాచించెను. జలౌకసుడు వానికి 50 దినారములు ఇచ్చెను. వాని పబ్బము 10 దినారములతోనే తీరెను. తక్కిన వాడితో వాడు బండి కొనను, గుర్రమును కొనను, బాడుక్కు తోల్చుండెను. శ్రేష్ఠి నడిచి వచ్చుచుండుట చూచి వాడు శ్రేష్ఠి తన బండి ఎక్కువ వరకు వదిలిపెట్టలేదు. శ్రేష్ఠియు నడవలేకుండా ఉన్నాడు. ఏమేం మందు అని అడిగాడు. వాడు, ఓ ఈదురా, ఈ బండి నీది, నాది కాదు. నువ్వు నాకు ఆనాడిచ్చిన డబ్బుతో కొన్నాను అన్నాడు. శ్రేష్ఠి బండి ఎక్కను. కానీ సామాన్యంగా జలౌకసుడు తిరిగేడి బండికి దీనికి ఏం సంబంధం? అది 4 గుర్రముల బండి, ఇది 1 గుర్రపు బండి. ఆ బండికి కట్టిన గుర్రములు ఒక్కొక్కటి 100 దినారములు చేయును. ఈ బండి 500 దినారములు చేయును. ఈ గుర్రము 10 దినారములు చేయును. ఈ బండి 20 దినారములు చేయును. ఎట్టకేలకు జలౌకసుడు మహారాజు సౌధం చేరెను. మహారాజు దర్శనమగుటకు ఎన్ని కక్షాంతరములు దాటవలేను. ప్రతి కక్షాంతరం నందు, కక్షాంతరం అంటే మనము ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో గేట్లు అనుకోవచ్చు. ప్రతి కక్షాంతరం నందు సాయుధులైన భటులుందురు. వారందరూ శ్రేష్ఠినే మెరుగుదురు. ఇతడు ఒక గుర్రపు బండిపై వచ్చెను.
వేషము కూడా సాధువుగా ఉండెను. వారి ఎన్నులోనికి పోనీలేదు. తాను జలౌకస శ్రేష్ఠుడని చెప్పెను. వారు నమ్మలేదు. ఇంత సామాన్యంగా సాధారణంగా వచ్చినవాడు జలౌకస శ్రేష్ఠుని ఎలా అనుకుంటారు వాళ్ళు? అతడు ఇలా అన్నాడు, ఓయి మహారాజు గారు వ్యాధిగ్రస్తులై ఉన్నారు. వారి వ్యాధి మాన్పడే ఔషధం నా వద్ద ఉన్నది. నన్ను పోనిండు. మీరు నన్ను నమ్మంచో పోయి మీ అధికారితో చెప్పుడు, జలౌకస శ్రేష్ఠి వచ్చినాడు, రాజదర్శనం కోర్చున్నాడని. మీ పై అధికారి అయినను నా పేరు విని ఉండును, నన్ను చూచుండును. వారి తన మాటలు పాటించలేదు. బండివాడు వచ్చి వారితో చెప్పాడు, ఆయన మహాదాత, పరమదయావంతుడు, పోనిండు అని. అసలు శ్రేష్ఠికే దిక్కులేదు. బండివాడిని మాటకు పాటింపు ఉన్నదా? అప్పుడు సూర్యుడు నడిమింటికి తిరిగాను. నడిమింటికి అంటే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 దాటింది. జలౌకసునకు చుట్టూ చెలరేగిన ఆకలైంది. అతడు ఇలా అనుకున్నాడు, సన్యాసిని చుట్టూ ఏం చేయను? సర్వసంగ పరిత్యాగికి ఆకలి ఎందులకు? భార్యని ఊరుకో దానం చేసేది వానికి ఆరోగ్యం ఎందుకు? అతని అదృష్టం వలన కనిష్కుడు అన్న సేనాని అచ్చటకు వచ్చాను. ఇతడే రాజుతో జలౌకుని వధింతును అని చెప్పినవాడు. మర్నాడు జలౌకుడు వచ్చి తన భార్యను రాజునకు అర్పించునన్న వార్త కనిష్కునకు తెలియను. ఈ కనిష్కుడు పూర్వం సేనాపతిగాడు, ఒక చిన్న దుముదారు. జలౌకుడు రాజునకు సహాయం చేసెను. ఒక యుద్ధంలో వీడు తన పరాక్రమం నిలిపాను. ఇతన్ని సేనాపతి చేయుటయే చేయకుండుటయా అన్న ప్రశ్న వచ్చాను. మహాసేనాపతికి చెప్పించుకొనవలేను. ఎవరు చెప్పుదురు? ఈ కనిష్కుని మేనమామ సౌధములు నిర్మించువాడు. జలౌకసుని సౌధ నిర్మాతల్లో అతడు ఒకడు. ఈ కనిష్కుడు తన మేనమామ చేత జలౌకసునికి చెప్పించాను. జలౌకసుడు యుద్ధమంత్రితో చెప్పాను. కనిష్కుడు జలౌకసుని బాగుగా ఎరుగును. అతని వల్లనే ఉపకారం పొందినవాడు. అతనిని చంపుదనని రాజుతో చెప్పినవాడు. అధికార వాంఛ కలవాణి దుర్జనుని మనసు చిత్రంగా ఉండును. జలౌకసుడు మహాపురుషుడని వానికి తెలియను. అతని వలన ఉపకారం పొందితున్నది దుర్జనుని యందు కృతజ్ఞతను కలిగించక ద్వేషమును కలిగించును. అతడు వీనిని చంపుదును అనెను. రాజు చేత నివారింపబడిను. ఇప్పుడు అతన్ని ఏమీ చేయుటకు వీల్లేదు. చేసించో తాను సకుటుంబంగా నాశనమగును. భయము, ద్వేషము, మాత్సర్యము, కృతజ్ఞత, అహంకారము వాడి మనసులో పెనుగొని ఉండెను. వాడు జలౌకసుని చూశాను. ఇతడు తన భార్యను అర్పించుటకే వచ్చానని వాడికి తెలియను. కానీ వాడి మనసులో ఒక ఊహ ఉండెను. రాజు చనిపోవలేను. ఆ వ్యాజంతో అంటే ఆ సాకుతో తాను పోయి జలౌకసును సంహరింపవలను. ఇప్పుడు ఇతడు వచ్చి తన భార్యను రాజునకు సమర్పించును. రాజు బతుకును. అప్పుడు జలౌకసుని తానేమీ చేయలేడు. అతన్ని ఎందుకు చేయవలేను? అతడు ఏం చేసెను? ఈ ఊహ అతనికి రాదు. ప్రధానముగా ఆ దుర్జనుని మనసు తనకు ఉపకారి అయిన ఆ మహాపురుషుని వధన గురించి ఎందుకు భావించను? దానికి కారణం వెతికించో ఇట్లుండును. తాను సహజంగా శౌర్యవంతుడు. ఒకని చేత చెప్పించుకొనకుండానే తాను సేనాధిపతి కావలేను. కానీ జలౌకసుని చేత చెప్పించుకొనవలసి వచ్చింది. అంటే జలౌకసుని రికమెండేషన్తోనే అతను సేనాపతి అయ్యాడు. ఇతడు చెప్పుట తన పరాక్రమమునకు మచ్చ. దానికి జలౌకసుడు కారణమా? మరియు మనసు రూపు కట్టించుకుని ఒక లజ్జా విషయము వాని ఎడదలో ఉండును. వానికి సేనాపతిత్వం ఇప్పించింది నేనని జలౌకుడు ఎప్పుడైనా ఎవరితోనైనా చెప్పవచ్చును. జలౌకసుని తొలగించినచో తన కీర్తి ప్రతాపములు నిష్కళంకంగా ఉండును. దుర్జనుడన్నచో సరిగ్గా ఇట్లుండును. అంటే తనకు సహాయం చేసిన వానికే అపకారం చేసేవాడు. దుర్జన శబ్దమునకు నిర్వచనము మూర్తి కట్టినవాడు కనిష్కుడు. ఇప్పుడు ఏం చేయాలి? జలౌకసుని రాజు వద్దకు తీసుకుని పోవాలైనా వల్దా? తనకెందుకు? తాను జలౌకసుని ఎరగనట్టు నటించను. వీనికి ఎట్లు పరాభవం జరగవలేనో భగవంతునికి తెలియను. అనుకోనకుండా అప్పుడు అచ్చటికి యుద్ధమంత్రి వచ్చాను. జలౌకుని చూచాను, కనిష్కుని చూచాను. యుద్ధమంత్రి బండి లోనికి పోచుండెను. ఆయన బండి నాపి జలౌకసుని తన బండిలో ఎక్కించుకుని కనిష్కుని చూపి ఇట్లన్న, మహాశ్రేష్ఠి, ఇతని పేరు కనిష్కుడు. మీరు ఎరుగుదురు అనుకుంటాను.
ఇతన్నే సేనాపతిగా చేయించి పెట్టవలసిందని మీరు నాతో చెప్పితే అనక జలౌకసుడు తనకు ఆ సంగతి జ్ఞాపకం లేదని నేను. మహామనుషులకు తాము చేసిన మేలులు జ్ఞాపకం ఉంచుకోరు కాబట్టి తనకు జ్ఞాపకం లేదన్నాడు. కనిష్కుడు భూమి మీద నిల్చున్నాడే కానీ 10 తాళ్ల లోతున అంటే పాతాళంలోకి వెళ్ళిపోయిన అట్లా అనిపించింది. 10 తాళ్ల లోతున పాతి పెట్టబడాను. ఈ సృష్టిలో దుర్జనునికి నిష్కృతి ఉండునా, పరాభవం పొందినప్పుడు పొందును, దోమ కంటే తక్కువ వాడగును. ఆ నిమిషం దాటిన తర్వాత తాను ఏనుగును అనుకున్నా. ఆ కనిష్కుని ఊహలు జలౌకసునికి ఏమి తెలియను. పరమేశ్వరుడు వారినిద్దరినీ అక్కడ ఏల సమావేశపరచను. జలౌకసునికి అది మిక్కిలి దుష్కాలము. అతని జాతకంలో 2-3 నెలల నుండి మారక గ్రహం తిరుగుచున్నది. దాని తిరుగుట జలౌకసునికి తెలియనా? ఆ మారక గ్రహం అంటే ఇక్కడ అతని చావుకు సంబంధించిన గ్రహం అనే అర్థం. మారకము అంటే మరణానికి సంబంధించినది. ఆ మారక గ్రహ సంచార విలిప్తలలో కనిష్కుడు ఒక విలిప్త ఆకృతి. అందుకని జలౌకసునికి కనిష్కుని దర్శనమాయను. కానీ ఆ మారక గ్రహంనకు జలౌకసుని చంపే శక్తి లేదు. కానీ దాని సాధనములు వచ్చి చూచిపోవచ్చును. ఇది మానవ జీవితంలోని రహస్యం. ఈ జ్యోతిష్కులు జాతకం చెప్పేవాళ్ళు ఎవరికైనా ఇట్లా ఉంటే కనుక చెప్తారు, నీకు మారకం ఉంది అని చెప్తుంటారు అనమాట. అంటే గండం ఉంది అని చెప్తుంటారు. అట్లా ఆ గండము ఊరికే అలా చూసిపోతుందన్నమాట. ఒక్కొక్కసారి ఆ గొడ్డలతో పోవలసింది గోటితో పోతుందన్నమాట. అట్లా అందుకని కనిష్కుణ్ణి చూపించినారు జలౌకసునికి. యుద్ధమంత్రి పేరు మేఘవాహనుడు. జలౌకసుడు ఈ రీతి వచ్చుడికే ఆశ్చర్యపోయాను. కానీ మనసులో అనుకున్నాను, ఇతనికి పోల్చరాని ఆపద వచ్చెను. అందులో సాధువు ఒక రాష్ట్రము రాజు ప్రజలను సాకుటానగా ఎట్లుండును, ఏం చేయవలేను? రాజ్యము క్లిష్ట స్థితిలో ఉంది. రాజు అంతకంటే క్లిష్ట స్థితిలో ఉన్నాడు. లోకంలో ఎంతమందికో సంతానం ఉండదు. వారు ఏం చేయుదురు? దత్తత చేసుకుందరు, లేదా మరి ఒక భార్యను చేసుకుందరు. ఇప్పుడు ఇట్లా కాదే, సంతానం కొరకు చేసుకుంటాయా, ఒక స్త్రీని వలిచి చేసుకుంటాయా? ఏమి వలపు? కన్యను చేసుకునవచ్చును. ఇది అట్లు కాదే, పరపురుషుని భార్యను చేసుకున్నట కదా. ఎంగిలి విస్తరి. బ్రాహ్మణులు ధనవంతులు కూడా బంగారు కంచములలో తిందురు, వెండి కంచములలో తిందురు. వెండి బంగారములు శుద్ధి. అరటి ఆకులు మొదలైన వృక్షముల ఆకుల్లో భోజనం చేయుదురు, దానిని పారవేయుదురు. అది నిజమైన శుద్ధి. లోహములు అంటైనచో అగ్ని సంస్కారం చేయుదురు, అప్పటికి శుద్ధి. బంగారు వెండి పాత్రలలో భుజించుట భోగ లక్షణమే, కానీ ఆచారము కాదు, ఆరోగ్యము కాదు, ఎంగిలి తినట వంటిది. బంగారు పాత్రల్లోని ఆహారము భోగం కొరకు భుజించుట ఎట్టిదో, సౌందర్యవతి అని పరుని భార్యను ప్రేమించుటే అట్టిది, దానితో భోగించుట అట్టిది. ధనవంతులు భోగులు చేసేటి లక్షణములు. వట్టి ధనవంతులకే ధనగర్వం చేత మన్ను కానని స్థితిలో ఉండునే. ఇంకా రాజుని గురించి ఏం చెప్పలేను. గర్వంనకే హద్దు పద్దు ఉండదు, అధికార గర్వంను గురించి చెప్పవలేనా అనుకుని మేఘవాహనుడు పక్కనున్న శ్రేష్ఠతో మాట్లాడకుండా ఊరకుండించో బాగా ఉండదని, రాజదర్శనంలోకి వచ్చుచున్నారా, ఇట్లు వచ్చితరేమి, కాలినడకన వచ్చితరా, అచ్చటి బట్లకి ఏం తెలియను, మీరెవరో అనుకున్నారు కాబోలు. నయమే, నేను వచ్చి తిని భోజనం చేసినట్లేదు అన్నాడు. అంటే శ్రేష్ఠి, నేను ఇంకనూ 2-3 గడియలు ఉన్నా కానీ ప్రతిదినము భోజనం చేయను. మహారాజు గారికి ఒక మాట చెప్పి వెళుదమని వచ్చి తిని, వారికి వ్యాధిగా ఉన్నదని వింటిని. వ్యాధిగా ఉన్నదన్న సంగతియే నాకు తెలియలేదు. 10 రోజుల కింద తెలిసింది. వృద్ధ పరాశరులు వచ్చి చెప్పినారు. రాజుగారి వ్యాధి ఎట్లున్నది అన్నాడు. మేఘవాహనుడు అన్నాడు, రాజుగారి వ్యాధి అట్లే ఉన్నది. మొన్ననో నిన్ననో తమ అంతటా తాము లేచి కూర్చున్నారని విన్నాను. నాకునూ తీరిక లేదు. నేను దర్శనం చేయదమని వచ్చి తిని. అప్పుడు జలౌకుడు అన్నాడు, ఇద్దరము కలిసి చేయదుము.
లెంచో మీ భటులు నన్ను లోనికి పోనీరు అంటే మేఘవాహనుడు అన్నాడు, వాడెవడో తెలియనివాడు, రాచనగర్లో తమరిని అందరూ ఎరుగుదురు అని. జలౌకసుడు అన్నాడు, పోనిండు, ఇద్దరము కలిసే దర్శనం చేయదుము. తమరేదైనా యుద్ధ విషయక రహస్యంలో మాట్లాడవలయించో ముందు పోయి మాట్లాడరండు, నేను తర్వాత పోయేదను అన్నాడు. అంటే అప్పుడు మేఘవాహనుడు అన్నాడు, నేను ఊరకే రాజదర్శనంకే వచ్చి తిని కలిసి పోదాము, కానీ తమరేమైనా రహస్యంలో మాట్లాడవలేనేమో అన్నాడు మేఘవాహనుడు. జలౌకసుడు నవ్వాడు. కొంతసేపు ఉండి ఇట్లా అన్నాడు, అయ్యా మీరు మహామంత్రులు, నేను ఎందుకు వచ్చి చూంటినో మీకు తెలియను అనుకుందును. రాజుగారి వ్యాధి యొక్క స్వరూపమేమో అందరికీ తెలియను, తమరికి మాత్రం తెలియక ఎట్లుంటును. తమరు నా అందు మర్యాద పాటించుచున్నారు, రాజుగారి యొక్క ప్రత్యక్షంలో తెలియను కదా అన్నాడు. తను ఈయన జెంటిల్మెన్ కదా, పాపము సాధువు జలౌకసుడు. మేఘవాహనుడు తాను కదిలించినందుకు కొంచెం కించపడెను. ఇద్దరినూ లోనికి పోయి రాజు జలౌకసుని గౌరవం చేయుటకు లేచి కూర్చుండబోయాను. జలౌకసుడు వారించెను. కొంతసేపు పరస్పర పరామర్శలు జరిగిన తర్వాత చివరకు రాజు ఇలా అన్నాడు, జలౌకస, నువ్వు నాకు మిత్రుడవు. ఈ రాజ్యము నీ వల్ల ఎంతో ఉపకారం పొందింది. ఉపకారికి నేను అపకారం చేయుచున్నట్లయినది, మిత్రునకు ద్రోహం చేసినట్లయినది. నువ్వు నమ్ము నమ్మకపో, నా ఊహ లేకుండా, నా వాంఛ లేకుండా, నా మనసు 1000 విధముల పరిహరించుచుండగా నేను ఇట్లయితిని అగుచుంటిని. నన్ను గురించి నేను చెప్పుకొని రాదు, నేను ఇంతవరకు ఏకపత్ని వ్రతుడను. రాజులు చాలా దుష్టవర్తనలన్నీ చెప్పుకుందరు కావచ్చును, నేను కాను, అయించు ఇదేమి అని అడగవచ్చు. ఆ దోషం నా అందున్నది. ఓయి మిత్రమా, ఆమె ప్రతి శుక్రవారం నందు బాలా త్రిపుర సుందరి దేవాలయంలో నాట్యం చేయును. అప్పుడెవ్వరూ అచ్చటికి పోరాదని నేనే ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ నాకు ఆ విషయము విస్మృతి పథమున పడినది. నాకు సంతానం లేదు. ఆ శుక్రవారం నాటి పొద్దున నేను దేవీ పూజ చేయుటకు వృద్ధపరాశరులు లగ్నం పెట్టిరి. నేను సభార్యకంగా అంటే భార్యతో కలిసి వెళ్ళవలసి ఉండను, కానీ పట్టప్రాణి అశుచి అయి ఉండెను. నేను ఒక్కడనే పోయి తిని, నా ఆజ్ఞ నాకప్పుడు తెలిసింది. నా ఆజ్ఞను నేను మన్నించుటయా, ముహూర్తం అతిక్రమించుటయా? సంతాన వాంఛా విషయంలో నా మనసున ఉన్న ఉద్రేకం నడుచుకుంటాయా? విద్యుక్తంగా పూజ చేయుదును చెయ్యను, కన్లార దేవిని దర్శించి మనసారా ధ్యానించి వత్తమనుకుంటుని. నాకు నీ ఎందుగల మైత్రికి నేను ఒకటే చేయవలేను. పూజారి వేషంతో నేను లోనికి పోయి తిని, ఆమె వంక నేను చూడలేదు. నేను కళ్ళు వంచుకొనియే ఉంటిని, నా ఒళ్ళు నాకు తెలియలేదు. హఠాత్తుగా కన్నులు తెరిచి తిని, ఆమె పార్శ్వం నాకు తిరిగి ఉండెను. దేవి విగ్రహము ప్రత్యక్షంగా ఉండెను, ఆమె ముఖము పక్కకు తిరిగి ఉండెను. మొదటి లిప్తాంశ కాలమున దేవియే పక్కకు తిరిగింది అనుకుంటుని, మరు నిమిషమున ఆమె అని తెలిసింది. నేను వచ్చి వేసి తిని, మీ ఇంటికి అతిథిగా వచ్చుట నాకు ఇష్టం లేదు. మరలా ఆమె కనపడినో ఏమో అని భయపడితేని నీ ఒత్తిడికి రాక తప్పినది కాదు. చేసిన పాపము చెప్పినచో పోవును. మళ్ళా ఆమె కనిపించునేమో. అది వరకు ఆమె మహా సౌందర్యవతి మాత్రమే తెలుసుకున్న నా మనసునందు వాంఛ చెలరేగినేమో అని భయపడితేని సరిగ్గా అనుకున్నట్లే అయినది. ఎండ కాచుకుంటకు నీ సౌధోపరి భాగమునకు వెళ్ళి తిని, నువ్వు నమ్మము, ఆమెను ప్రేమించిన వాడు ప్రతాపాదిత్యుడు కాదు. వాడు రాజగునేమో నాకు తెలీదు. వాడు దైవోపహతుడు. వాడు నీ మిత్రుడనైనా నేను కాదు. ఇంటికి తిరిగి వచ్చి తిని నీ మిత్రుడనే అయితిని, కానీ నా మనసు తెలియకుండా నాకు శరీరం కృషించుచున్నది. ఇది నాకు ఆశ్చర్యంగా ఉన్నది. నేను ఆమెను కోరుట లేదు, నాలో ఎవడో ఉండి కోరుచున్నాడు. వాడొక పిశాచము, వాడు రాక్షసుడు. ఓ ఈ జలౌకస, నాలో పూర్వజన్మ సంస్కార ఫలభూతుడైన జీవుడు వేరుగా ఉన్నాడు. ధర్మ్యమైన నా మనసు విడిగా ఉన్నది. నేనేం చేయుదును? నన్ను క్షమించుము. నా వల్ల నీకు ప్రాణాపాయం కూడా కలదు. ఆ కాలం నందు ఆమె నన్ను ప్రేమించినది. ఆ ప్రేమ అట్లే ఉన్నదో ఆమె మార్చుకున్నదో నాకు తెలియదు. ఆమె మార్చుకునియే ఉండును. నా వల్ల కృషించిపోవటం లేదు కదా, నిన్ను నిరాదరించుట లేదు కదా. వెన్నతో కొట్టిన వారిని రాళ్ళతో కొట్టుమన్నారు. నీ విషయంలో నేను అట్లు చేయుచుంటిని. నువ్వు మహోదారుడవు, పరమ సత్పురుషుడవు.
నువ్వెందుకు వచ్చితువో నాకు తెలియను. మొన్న వృద్ధ పరాశరులు నాతో ఒక మాట అన్నారు. నా కోపిక లేక నేను సమాధానం చెప్పలేదు. వారు నాకు అది అభిమతమే అనుకుని ఉందురు. అది ఏమీ నాకు అభిమతం కాదు. ప్రజలను సుఖింపచేయుటకు బదులు రాజు వార్లను దుఃఖపెట్టవలైనా ఇది ఆ రాజధర్మం. అయ్యో, అది ఏమి దురదృష్టమో. నా మనసు అను పుష్పోద్యానమున అభాగ్యహేతువైన కామమును విషవృక్షం మొలిచింది. చిచి, స్నేహితులను, వివేకమును, ఇతర సద్గుణములను శత్రువులుగా పరిగణించుచు సాధుత్వమును దూరపరిచే కామ మార్గము లోకమునకెంత ప్రియంగా ఉన్నది. నేను అపనిందకు భయపడవలేను, న్యాయ మార్గమున పోవలేను. ధాత్రి పాలకుని ధర్మం ఇది. నా సత్ప్రవర్తన ఇట్లు విపరీతంగా ఉన్నదేమి? రాజే తన ప్రజ యొక్క భార్యలను దొంగిలించించో లోకం నందిట్టి దుండగములను శాసించేవాడు ఎవ్వడు అనగా జలౌకుడు ఇట్లన్నాడు. మహారాజా, నీవు ఇట్లయితివి, మరణమునకు సిద్ధంగా ఉంటివి. శరీర మాధ్యంకలు ధర్మ సాధనం. ఇప్పుడు శృతులను ధర్మములను పట్టించుకోరాదు. తొలుత ప్రాణములను రక్షించుకుంటా సర్వజనుల లక్షణం. ఏ మహానుభావులు పరులకు నీత్యుపదేశకులగుదురో, ఎవరి వివేకం మీద లోకం ఆధారపడి ఉండునో వారైనను దైవ దుష్క్రియావశులై ఇంద్రియములకు వసులగుట కలదు. పరాశరుడు మహర్షి. ఆయన గర్భమున భగవంతుడైన వ్యాసుడు జన్మించవలసి ఉండెను. అప్పుడు అతని మనసు పల్లెపడుచుపై ప్రసరించింది. నన్ను అడిగినచో కీర్తి కోసం కూడా శరీర త్యాగం చేయరాదు. చనిపోయిన వాడి కీర్తి వినవచ్చనా? కీర్తి ఫలితము స్వర్గం కావచ్చును. స్వర్గము సర్వశ్రేష్టమైనదా? అది కూడా భోగభూమియే. స్వర్గమునందలి భోగము మర్త్యలోకమునందలి భోగం కంటే ఉత్తమం కావచ్చును. భోగమును వాంఛించేవాడు తక్కువ భోగమును ఎందుకు వదిలిపెట్టవలేను? మరియు మహారాజా, నేను ఒకటి విన్నాను. తమ యొక్క స్త్రీ ఎందు సంతానం కలుగునట. రాజవంశం నిల్చుటకి ఇది హేతువగును. మరియు మీ ప్రాణములు నిల్చును. మీ ప్రాణములు నిల్చుట అనగా లక్షలాది కాశ్మీర జనుల వాంఛలు ఫలించుట. ఈ సందర్భం నందు మీరు నిరాకరించరాదు. నా కొరకు నా మైత్రిని ఆలోచించి మీరు శరీర త్యాగం చేయటం నాకు పాపహేతువగును. నాకు ప్రపంచం అన్నచో లెక్కలేదు. నేను కామమును తెగగోసి తినే, ఇంద్రియములను సంహరించి తినే. నాకు చిన్నప్పటి నుండి వైరాగ్యమే మనసులో తోచును. ఈ సంపద మూలంన, ఈ భార్య యొక్క హేతువున నేను సంసారినై ఉన్నాను. భగవంతుడు నాకు ఈ రూపంన ప్రత్యక్షమై నా బంధములను తెచ్చిపెట్టినాడు అనగా రాజు అన్నాడు, జలౌక, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను నీ భార్య స్వీకరణం చేయను. అందులో మిత్రుని భార్యను స్వీకరించుట అన్నది కల్లోని వార్త అన్నాడు. అనగా మేఘవాహనుడు ఏదో చెప్పబోయిను. రాజు వారించాడు. మళ్ళా జలౌకసుడు ఇలా అన్నాడు, రాజా, శరీరములు ప్రారబ్ధవశమున కలుగును. ప్రారబ్ధమనగా ఆ జీవుడు సప్త జన్మలకు పూర్వం చేసిన పాపపుణ్యముల యొక్క సంపుటే. ఒప్పుకొన్నాం. అంతేకాదు, వాడు పురుషుడే జన్మించెను. వానికి భార్య ఉన్నది, పుత్రులు ఉన్నారు, బంధువులు, స్నేహితులు ఉన్నారు. వాని ప్రారబ్ధ సర్వస్వంను వారు కారు. వాని ప్రారబ్ధ లేస సంపర్కం మాత్రమే కలవారు. వారికి వారి వారి ప్రారబ్ధములు కలవు. ఒక కార్యం జరుగుతున్నదనగా సాన్నిహిత్యం కలిగి సంబంధం కలిగిన భిన్నకాలికమైన బహుజనుల ప్రారబ్ధాంశములు సమీకరింపబడినున్నవని అర్థం. ఇందాక చెప్పితిని కదా, మత్స్యగంధితోడి సంబంధం పరాశర మహర్షి యొక్క ప్రారబ్ధంలోని భాగం. విశేషమనగా ఆ నిమిషము భగవంతుడైన వ్యాసుడు గర్భంన పడనైనది. ఆ వేళ అట్టిది. వారు అతీతనాగత విషయములను తెలుసుకుని వారు గనుక సరిగ్గా తూచి నిర్ణయించి ఆ నిమిషంను కనుగొన్నారు. సామాన్యులకు తెలుసుకునే శక్తి లేదు. అంచేత దైవం చేసినట్టు నడవలేను. దీనిని దైవం చేయుచున్నాడనటకు మీ మాటలే సాక్ష్యం. మీరు సత్పురుషులు, ధర్మాత్ములు. మిత్రద్రోహం అన్నది స్వప్నం నందు కూడా రానేరు. ఇట్టి స్థితి మీకు ఎట్లు వచ్చినది? దీనిని దైవం అని చెప్పవలేను. మిత్రుని అతిక్రమించుట ద్రోహమును, దైవం అతిక్రమించుట సాధు లక్షణమగునా? నా మాట విని మహారాజా, ఆమెను స్వీకరింపుడు, ప్రజలను రక్షింపుడు.
మీ వంశంను సముద్ధరింపుడు. దీనివల్ల నాకు కలిగే అపకారం ఏమీ లేదు. త్రికరణ శుద్ధిగా చెప్పుచున్నాను. నేను కామంనకు స్వేస్తిని. నా సంపదనంతయు దేవాలయములకు విహారములకు ఇచ్చివేయుదును. మీరు ఆమెను స్వీకరించో నాకు ఉపకారం చేసిన వారగుదురు అన్నాడు. రాజప్పుడు నవ్వుచు, ఓ ఈ జలౌకస, నీకేమీ అక్కర్లేదు కదా, ఆమెను నేను స్వీకరించుట అన్నది కావాలైనా? ఓ ఈ జీవులు యోగులై కూడా తమ తర్వాత తమ కొడుకులేమగుదురు అని ఆలోచింతురు. ఆదిశంకరులు మాతృమరణ సమయమున యోగశక్తి చేత ప్రత్యక్షమైనారు కనుక 2 మార్గములు ఉన్నవి. ఒకటి యోగ మార్గము, రెండవది కర్మ మార్గము. కర్మ మార్గము సులభం. నీ వంటి వాడి యోగి అయినచో నీ సంపద అంతయు దేవాలయములకు విహారములకు ఇత్తువు. లోకం నందు దరిద్రులైన బ్రాహ్మణులు ఉందురు, పలుమంది పేదవారు ఉందురు. ఈ సంపదను వారికి రాదా? ఏళ్ళను మనుషులు అట్లు చేయదురు. వారికి కీర్తి కావలేను, వారికి స్వర్గాది లోకములు కావలేను, ప్రజాక్షేమం అక్కర్లేదు. ఏమి ప్రజలు, ఏమి ధనవంతులు, ఏమి రాజు, నీ భార్య నాకు అక్కర్లేదు, ఆమె నీ భార్య కనుక నాకు అక్కర్లేదు అన్నాడు. ఆమె నా భార్య కాంచో తీసుకుందురా అని జలౌకుడంటే, ఎట్లు కాకపోవును, ఒకట్లు కాకపోవును అన్నాడు జలౌకుడు. ఓయి జలౌకుడా, నీ మాట అర్థం లేదు. ఆమె నన్ను వదిలిపెట్టి పోవును, నా భార్యయా అంటే, నిన్ను వదిలిపెట్టి పరసంపర్కం చేయునా? చేసినచో ఆమె జారిని, రాజు ఆమెను శిక్షించును అన్నాడు. ఆమె జారత్వం చేయదు, నన్ను వదిలిపెట్టి పోవును అన్నాడు. అది వేరు మాట, నీ భార్య కాదంటకు వీల్లేదు. జలౌకుడు మళ్ళీ అన్నాడు, మహారాజా, నేను ఆమెను పరిత్యజించేదను అని. అప్పుడు నువ్వు శిక్షార్హుడవదువు అన్నాడు రాజు. రాజు యొక్క తీవ్రతకు జలౌకుడు మేఘవాహనుడు నివ్వెరపోయిరి. జలౌకుడు అన్నాడు అప్పుడు, మహారాజా, ఒక్క మార్గం ఉన్నది, దానిని మీరు కాదంటకు వీలు లేదు. ఆమె భరతశాస్త్ర నిపుణురాలు. ఆమెను నేను బాలాదేవికి దేవదాసిగా ఇచ్చేదను. అప్పుడు మా వివాహ బంధం చెడిపోవును. దేవతార్పితమైన వస్తువు మీద నాకు అధికారం లేదు. అప్పుడు ఆమెను మీరు స్వీకరింపవచ్చును అని. రాజు అన్నాడు, అప్పుడు దేవతా ద్రోహమగును కదా అంటే, జలౌకుడు అన్నాడు, ఆమెను దేవికి నాట్యకర్తగా సమర్పించుచున్నాను, దేవి యోగినిగా సమర్పించటలేదు అని. అప్పుడు మేఘవాహనుడు కల్పించుకుని ఇలా అన్నాడు, మహారాజా, జలౌకుడు చెప్పిన మాట చాలా బాగా ఉంది. ఇట్లు జరిగినచో అన్ని ధర్మములు సమకూర్ను. జలౌకుడు ప్రారంధంను గురించి చెప్పాను, దైవంను గురించి చెప్పాను, బహుజనుల ప్రారంధం యొక్క సంగమ రహస్యం గురించి చెప్పాను, లోకం యొక్క తీరు చెప్పాను, రాజు యొక్క ప్రాణం ఎట్టిదో, రాజవంశం నిలపవలసిన అగత్యం ఎట్టిదో చెప్పాను. అన్నిటికన్నా అతడు సన్యాస మార్గం అవలంబింతును అన్నాడు. ఆ మాట ఇంకెవడైనా అన్నించో తాత్కాలికంగా అన్నాడు అనుకోవచ్చు. జలౌకుని జీవితమంతయు దాతృతామయము, సత్కార్యాచరణ నిధానము. ఇటివాడు విరాగి కాంచో మరి ఎవడగును. ఇంకా తమ సంగతి సూచించో మీరు మీ కామం అనుసరించట్లేదని చెప్పలేను. ఆమెను స్వీకరించుట్లో మీరు దైవం అనుసరించుచున్నారు. దైవము అప్రతిహార్యము అంటే దైవంను ఎవరు ధిక్కరించలేరు. అప్పుడు రాజులా అన్నాడు, మేఘవాహన, నువ్వు కూడా అట్లే అభిప్రాయపడుతున్నా? ప్రధానమంత్రి వసుకుల్ని అభిప్రాయం తెలుసుకొనవలేను. నేను వృద్ధపరాశరులతో మాట్లాడవలేను. ఊరక నా ప్రాణములు రక్షించుకొనట కోసమైంచో నేను అంగీకరింపను. ఇట్లు కానిచ్చో రాజవంశము సముద్ధరింపబడదు. నేను వంశ విచ్ఛేదనం చేయకూడదు కదా. నా ఇతర భార్యల యందు సంతానమే కలగదని నిశ్చయమైనచో, సంతానం కలుగనది ఈ ఒక్క చోటనే అయినచో, రాజ్యం కొరకు రాజవంశం కొరకు నేను అంగీకరించును. జలౌకుడు భోజనం చేసినట్టు లేదు. సన్యాసులైనను భోజనం చేయవలేను కదా. ఆయన్ను తీసుకొని పోయి భోజనాదులు నడిపించి పెట్టుము అన్నాడు. జలౌకసుడు తాను వెళ్ళిపోతానన్నాడు. రాజు బలవంతం చేశాడు. జలౌకసుడు అంగీకరించలేదు. చివరకు రాజులా అన్నాడు, నీవు ఈనాడు ఇక్కడ భోజనం చేయించో, ఆమెను దేవీ సేవ నుండి కూడా గ్రహించను, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. అంటే జలౌకసుడు, అయించు మనం ఊరుము భుజింతుము అన్నాడు. అంతా రాజభోజనాగారమున, రాజు శయ్యాగారమున, రాజగృహముల యందు, రాజభవనము యందు, పెద్ద పెద్ద సావడల యందు ఎంత ఉత్సాహం కలిగిందో, ఎంత అభ్రం కలిగిందో చెప్పుటకు సాధ్యం కాదు.
మంచం మీద నుండి లేవలేని రాజు తానంతట తాను లేచుటే కాక పరిచారకుల సహాయంతో నడవజొచ్చెను, స్నానమాచరించెను. 3 నెలలకి నాడు భోజనం చేసినాడు అనిపించెను. పరిచారకులు, పట్టప్రాణి వేత్రహస్తులు, చామరగ్రాహులు, ప్రతిహారులు, సూదకులు రాజు లేచి తిరుగుచున్నాడని ఎంత ఆనందించురో జలౌకుని ఔదార్యమునకు అంత అబ్బురపడ్రి. ఈ జలౌకుడు మనుషుడు కాదు, అతడు ఒక దేవతాకృతి. చీసి, దేవతలకు ఇంత వైరాగ్యం ఎక్కడిది? అతడొక మహర్షి, రాజు బతుకుట కొరకు భగవంతుడు చేసిన సృష్టి అనుకున్నారు. భోజనాదులు అయిపోయాను. రాజభవనం నందెల్లా ఈ వార్త వ్యాపించెను. రాజధానిలో పలుచోట్ల ఈ వార్త గాలి మీద నేగెను. ఎంతమందియో రాజాధికారులు, సేనాధిపతులు వచ్చిచుండ్రి. రాజును చూచి గౌరవించుచుండ్రి, జలౌకుసును చూచి నివ్వెరపోచుండ్రి. కొందరు అతనికి సాష్టాంగపడి అతని మహర్షి అన్రి, మూర్తి తాల్చిన రాజభక్తి అన్రి, రాజునకు ప్రాణదాత అన్రి, రాజవంశమును నిలబెట్టుచున్నాడన్రి. జలౌకుశుడు మాత్రం ఇట్లా అనుకున్నాడు, వీరు నన్ను ఇట్లా పొగుడుచున్నారు. మనసులో నన్ను నపుంసకుడు అనుకుందురు, నేను లజ్జావిహీనుడు అనుకుందురు, చీము నెత్తురు చచ్చినవాడు అనుకుందురు. ఇంతకంటే ఆత్మహత్య చేసుకొని రాదా? ఆ భార్యను రాజు తెచ్చుకునేటి వాడు కదా అని చాటుగా అనుకున్నాడు. రాజు జలౌకుని రాజశకటం మీద ఇంటికి పంపించున్నాను. జలౌకుడు తన బండి వాకిట్లో ఉన్నదన్ను. ఆ బండి ఏ బండియో రాజునకు తెలియదు. జలౌకుని రాజద్వారం వరకు 10 మంది మంత్రులు, 10 మంది సేనానులు పంపించిరి. జలౌకుడు ఆ బండి మీద పోవుటకు వారు అంగీకరింపలేదు. జలౌకుడు ఆ బండి మీదే పోదునన్ను. మేఘవాహన్ రిట్లను, అయ్యా మహాశ్రేష్ఠి, మహారాజు గారు రేపు స్కూలులతో పరాశరులతో మాట్లాడి వారి చేత మీకు తెలియచేయుదురు అనను. జలౌకుడు ఇంటికి పోయాను. రూపలతో మాట్లాడలేదు. రూపలతో అడిగాను. జలౌకుడు ఇలా అన్నాడు, మహారాజు నిన్ను అంగీకరించడో 2-3 నాళ్ళల్లో పరాశరుని చేత చెప్పి పంపింతుము అన్నాడు. రూపలత అంది, మీరే నా భర్త, నేను రాజు వద్దకు పోను అని. జలౌకసుడు అన్నాడు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, పైగా ఇప్పుడు ఇలా అనటకు వీల్లేదు అంటే. రూపలత అంది, నేను మిమ్ము పరీక్షించుటకు చేసి తిని, మీ ఔదార్యం నాకు తెలియను, దానికి ఎంత లోతున్నదో తెలుసుకునవలేనని నేను అట్లు మాట్లాడితేనే, మీ ఔదార్యం ఇంతటి ఆఘాతమని నాకు తెలియదు అంది. తెలియనక్కర్లేదు, నువ్వు రాజు దగ్గరికి పోదు, నేను నా ఆస్తినంతయు దేవతలకు విహారములకు ఇచ్చి హిమవద్గిరి కందరముల నివసించుటకు పోను, అంటే హిమాలయాలకు వెళ్ళిపోతాను అంటున్నాడు జలౌకసుడు. నేనేమి కావలేను అని రూపలత అడిగితే, రాజు భార్య వదువు అన్నాడు జలౌకసుడు. రూపలత అప్పుడంది, రాజు భార్యను నేను కాను, రాజును ప్రేమించింది నేను కాను, రాజును ప్రేమించిన దాన్ని నేను మీకు నేటి రాత్రి చూపుదును అన్నది. జలౌకసుడు అన్నాడు, రాజు నిన్ను ప్రేమించను, ఆమెను స్వీకరింపడు అని. అప్పుడు రూపలత అంది, రాజు ఆమెను చూచి నేనే అనుకున్నాను, నా చీరలు భూషణములు ఆమెకు పెట్టినచో మీరే ఆమెను చూచి నేను అనుకుంటారు అని. అప్పుడు జలౌకసుడు అన్నాడు, పరాశరులు చెప్పిన మాట నిజమేనన్నమాట, మీ ఇద్దరు అప్పచెల్లెండ్రు కవలలు అని. రూపలత అప్పుడంది, ఆమె నాలో నుండి రాజును ప్రేమించినది. నేను 6 ఏండ్లుగా అనుభవించు బాధలన్నీ ఆమె పడిన బాధలు, ఆమె చేసిన పాపములు. నేను ఆమెను చంపుటకు వీల్లేదు, ఆమె చచ్చించో నేను చత్తును అని. జలౌకుడు నోరు తెరిచి రూపలత వంక చూచుండెను. 3 నాళ్లకు రాజు యొక్క అంగీకృతిని పరాశరుడు తెచ్చెను. శ్రేష్ఠి తన భార్యను తీసుకొని పోయి దేవికి నాట్యకత్తెగా అర్పింపవలేను. రూపలత రాజునకు వార్త పంపెను. దానికి 15 దినములు గడువు ఉన్నదని. ఆ వార్త విని రాజునకు కామము వృద్ధి పొందెను, కానీ అది కృషింపచేసేది కామము కాదు. ఈనాటికి నేను ఇక్కడితో ఆప్ చేస్తున్నానండి. ఇక్కడ జరిగినది చూడండి. జలౌకసుడు పోయి తన భార్యను సమర్పిస్తానన్నాడు. ఇక్కడ కనిష్కుడు అనేవాడి దుర్జనత్వం గురించి చెప్పినారు. వాడు ఏమవుతాడో చూడాలి. దుర్జనులు ఎప్పటికీ బాగుపడరు కదా. సరే, ఈయన జలౌకసుడు చెప్పినాడు, రాజుతో వాగ్వాదమైంది. చివరికి జలౌకసుడు
తన భార్యను దేవతకు సమర్పిస్తానని, ఆ దేవత దగ్గర నుంచి అప్పుడు తన భార్యకు సంబంధం ఉండదు కాబట్టి తనకు మిత్రద్రోహం చేసినట్టు కాదని ఆమెను తాను స్వీకరించవచ్చునని రాజుకు చెప్పాడు. రాజు తన ముఖ్యమంత్రి వస్కులుణ్ణి, తర్వాత ఈయన వృద్ధ పరాశరుణ్ణి వాళ్ళ సలహా తీసుకుని దానికి అనుగుణంగా చేస్తాను అని చెప్పాడు. జలౌకసుడు ఇంటికి తిరిగి వచ్చాడు. తీరా వస్తే రూపలత ఏమంటుంది, నేను నిన్నే ప్రేమిస్తున్నా, నీతోనే ఉంటాను అంటుంది. ఇంత చేసి మరి ఇప్పుడు ఇట్లెందుకు అంటే నిన్ను పరీక్షించడానికి అనింది. తర్వాత మెల్లగా చెప్పింది, రాజును ప్రేమించిండేది నేను కాదు, నా చెల్లెలు, ఆమె నా మనసు మీద అధికారం సాధించి నాకు తెలియకుండా రాజును ప్రేమించింది అని చెప్పింది. మరి ఫస్ట్ చెప్పలేదు, వాళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ అని ఎప్పుడు బయట పెట్టలేదు. ఇప్పుడు రూపలత మాటలు బట్టి ఏం తెలుస్తోంది, తనకు ఒక కవల చెల్లెలుంది, పైగా ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఒకేలాగా ఉంటారు, పొరపాటు పడడానికి వీలుగా అనమాట, ఎవరో అని కనుక్కోలేనంత ఒకటేలాగుంటారు అని. కానీ జలౌకుడు నమ్మలేదు ఆ విషయం. సరే నీకెందుకు, నేను చూపిస్తాను అని అయితే రూపలత అంది. తర్వాత కబురు పంపించింది, రాజు పంపించాడు. సరే పరాశరుల వాళ్ళు ఒప్పుకున్నారు అట్లా దీనికి అని, అంటే ఆమె దేవతకు సమర్పించినాక అంతఃపురానికి తీసుకుపోయేటట్టు అని. అంటే దానికి ఇంకా 15 రోజుల గడువు ఉంది అని చెప్పింది ఈమె రూపలత. ఈ 15 రోజుల గడువు ఎందుకు అనేది చూడాలి. తనకు చెల్లెలు ఉందని చెప్పింది కదా, ఆ చెల్లెలు ఎక్కడుంది? మొత్తానికి ఫస్ట్ జలౌకసుడు నమ్మలేదు. 6 ఏళ్ళుగా నీతో సంసారం చేస్తున్నాను, ఎప్పుడు చూడలేదే, చెల్లెలు అంటే బంధువులు కదా, రాకపోకలు ఉండాలి కదా, ఆమెను ఎప్పుడన్నా చూసి ఉండాలి కదా, ఎప్పుడూ చూడలేదు జలౌకసుడు. పైగా రూపలత వెంట వచ్చిండేది ఒక్క బంధురాలకొక్కటే, బంధురాలకు తప్ప ఇంకెవ్వరూ రాలేదు ఆమె వెంట. ఆమెకు బంధువులు ఉన్నట్టు కూడా తెలియదు, ఆమె ఏనాడు పుట్టింటికి పోలేదు. ఆమెకు చెల్లెలు ఉందని ఎలా తెలుస్తుంది, తెలియదు. అది రహస్యంగా ఇన్నాళ్ళు కప్పెట్టింది. కనుక రూపలత రహస్యాలలో ఒకటి చెల్లెలు ఉంది అన్న విషయము, ఆ చెల్లెలు ఎక్కడుంది అన్న విషయము, ఎందుకు ఇన్నాళ్ళు జలౌకసునికి ఆమె కనిపించలేదు అన్నది. సరే, మరి ఈ రహస్యాలన్నీ మళ్ళా వచ్చే భాగంలో తెలిసిపోతుంది. అంటే జలౌకసునికి తన చెల్లెల్ని చూపిస్తుంది. అది ఎలాగ చూపిస్తుంది, ఏ పరిస్థితుల్లో చూపిస్తుంది? ఇంకోటి, బంధురాలకు ఒక పిశాచి ఆమె వద్ద ఏమీ మాట్లాడొద్దు అని ముందే హెచ్చరించింది. ఎందుకు? అసలు బంధురాలకి ఎవరు? బంధురాలకు రూపలత చెల్లెలకి ఉన్న సంబంధం ఏంటి? అసలు వీళ్ళ పుట్టుపూర్వతరాలు ఏంటి? ఇవన్నీ వివరాలు మళ్ళీ వచ్చే వారం 8వ భాగంలో చెప్తానేం, సరేనా? మరి అంతవరకు మీరు హాయిగా ఉండండి. ఇప్పుడు వరుసగా హాలిడేస్ వస్తాయి కదా, ఏదన్నా ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా? అలా పిల్లల్ని పిలుచుకొని పోయి పిల్లలకు కొత్త ప్రదేశాలు చూపించండి, మన గుళ్ళు గోపురాలు చూపించండి, వాటిలోని శిల్పకళను చూపించండి, వాళ్ళకు తెలియనియండి మన సనాతన పద్ధతులు ఆచారాలు. కొంచెంగా మహాభారతంలోని కథలు, రామాయణంలోని కథలు పిల్లలకు చెప్పండి. వాళ్ళకి ఏమీ తెలియకుండా పోతోంది, ఎవరో కూడా తెలియటం లేదు. ఈ ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల అసలు తెలుగు కూడా రాకుండా పోతోంది, తెలుగులో సంఖ్యలు తెలియకుండా పోతున్నాయి. కొంత మన మాతృభాషను పిల్లలకు అలవాటు చేయాలండి, లేకపోతే అది మనకు సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎలాగూ బళ్ళలో ఇంగ్లీషే చదువుతున్నారు, కనీసం ఇంట్లో అయినా తెలుగు మాట్లాడడం నేర్పించండి. ఇంకా ఆ పిలుపులు మమ్మీ డాడీ అనే పిలుపులు కూడా అవి మాన్పించండి. యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, మమ్మీ అంటే మమ్మీఫై చేసిన శవాలు అని తెలుసు. ఎందుకు ఆ మమ్మీ అని పిలిపించుకోవడం? లక్షణంగా మన తెలుగు పదాలు ఉన్నాయి, అమ్మ నాన్న అని, ఎంతో తృప్తిగా ఉంటుంది అలా పిలిపించుకుంటే. ఇదొక్కటి నా రిక్వెస్ట్, మీరు దయచేసి మీ పిల్లలతో అమ్మ నాన్న అని పిలిపించుకోండి, ఆనందపడండి. అంకుల్ ఆంటీ కాకుండా అత్త మామ, పిన్ని బాబాయ్
ఇలా చుట్టరికాలు కూడా పిల్లలకు తెలుస్తుంది. సరేనా అండి? నేను ఎక్కువ చెప్పానా ఏమన్నా? నేను చెప్పవలసింది ఇది అనుకున్నాను, అందుకని ఒక ఉచిత సలహాలాగా చెప్తున్నాను. అనుకోకండి, సరేనా? సరే, మరి మిమ్మల్ని 8వ భాగంతో కలుస్తాను. కవలలు 8వ భాగంతో. అంతవరకు సెలవు. ఉండనా మరి? బాయ్ బాయ్.